భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుకుంట మండలం తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామంలో గత నెల 26న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనుకబడిన గ్రామాల అభివృద్ధి కోసం రచ్చబండ కార్యక్రమం స్వతహాగా నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 1,85 లక్షల నిధులను గ్రామ అభివృద్ధి కోసం కేటాయించి పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. అలాగే త్రాగునీటి ఇబ్బందులు లేకుండా 3 బోర్లు మంజూరు చేసి ఆ పనులను కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రచ్చబండ నిర్వహిస్తానని, ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మాత్రమే నిర్వహించడం శుభపరిణామమని, దీని ద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలు స్వయంగా గమనించి పరిష్కరించేందుకు వీలవుతుందని, అధికారులు కూడా తన లక్ష్యాలు నెరవేర్చేందుకు సహకరిస్తున్నారని అభినందించారు. 1,85 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేసేలాగా ఈరోజు నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను. ఈ గ్రామం ఎన్నో ఏండ్లుగా ఈ గ్రామం నిర్మించి ఉన్నప్పటికీ కూడా అనేక వసతులతో వెనుకబాటుతనం ఈ గ్రామం ఉంది. నా పరిశ్రమలు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత, ఈ గ్రామానికి నేను ఇచ్చేసిన తర్వాత ఈ గ్రామ ప్రజలందరూ కూడా మాకు మీరు చేస్తారా బిడ్డ అని నన్ను ఆ రోజు నన్ను ఇక్కడ ప్రశ్నించినటువంటి సందర్భం. వాస్తవానికి ఈ గ్రామానికి నేను వచ్చిన తర్వాత చూస్తే నీటి వసతి కానీ, రోడ్డు వసతి కానీ, ఇళ్ల పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి చూసిన ఆ కోణంలో నేను ఈరోజు ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవటం, ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతో ఈ గ్రామాన్ని తయారు చేయబోతా ఉన్నా. అదేవిధంగా నీటి వసతి అనే కార్యక్రమాలు వినియోగించినప్పుడు ఈ గ్రామాన్ని కూడా 3 రోడ్లు మేము 3 బోర్వెల్స్ ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు మొదటిగా ఒక బోరును కూడా ఈ రోజు శంకుస్థాపన చేసి వెళ్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారందరూ నడుము బిగించి మీరు గోల్ చేశారు, ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ గ్రామాన్ని పూర్తి స్థాయిలో మేము కూడా సమగ్రంగా అభివృద్ధికి మేము నాంది పలుకుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేసేందుకు వారికి కూడా మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు అన్ని గ్రామాలు చేస్తాం, కానీ ఒకంత ఈ గ్రామాన్ని తీసుకున్న సందర్భంగా ఒకంతగా ముందుకెళ్లాలి, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలి, విద్యా రంగంలో ఉండాలా, ఉద్యోగాల్లో ఉండాలా, అదేవిధంగా ఈ గ్రామం యువతంతో కూడా ఒక స్పోర్టింగ్ స్పిరిట్ కి ముందుకెళ్లాలి అనే ఆలోచనతో కూడా పెడతా ఉన్నా. ఇక్కడ కూడా ధ్యానం చేసే విధంగా మసీదులో కూడా చిన్న మ్యానడైరీ పెడతా ఉన్నా. ఇప్పుడు చూసి వస్తాను మసీద్ దగ్గర కూడా చక్కటి రూపకల్పన చేస్తా. దాని కూడా కావాల్సినటువంటి ఏదో రిపేరింగ్ దేని కూడా చేపిస్తా. దాంట్లో రాజీ పడ. అక్కడ చక్కగా ధ్యాన మార్గంలో మీరు ఉదయం సాయంత్రం మీరు చేసేదైతే నమ్మకం ఉంటుందో ప్రశాంత వాతావరణాన్ని ఆలోచించే ఏదైతే మసీద్ ఉంటుందో ఆ మసీద్ దగ్గర కూడా చక్కటి వాతావరణం మీరు ఏర్పడే విధంగా అన్ని హంగులతో తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ కళ్ళలో ఆనందం చూడాలి, మీరందరూ బాగుండాలి. గ్రామాలలో మీరు చేస్తూ ఉండండి. మీరు అక్కడే